గోంగూర మటన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. కానీ నేను చెప్పిన స్టైల్లో అయితే బ్యాచిలర్స్ అసలు స్టన్నింగ్ అమేజింగ్ రిజల్ట్స్తో పాటు ఇంట్లో వాళ్ళందరినీ కూడా సర్ప్రైజ్ చేసే టైప్లో బ్యూటిఫుల్గా టేస్టీగా అసలు ఎలా చేయగలిగేవారా నాయన ఇది అన్నంత అందంగా అద్భుతంగా టేస్టీగా వచ్చింది. సారీ, కొన్ని కారణాల వల్ల వీడియోస్ లేట్ అయినాయి. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హలో అందరికీ నమస్కారం. నా తలకాయలో వంటలకి స్వాగతం, సుస్వాగతం. కావాల్సింది 1/2 kg మటను, ఒక 3 కట్టల గోంగూర ఆకులు, దీంతోపాటు 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు లీవ్స్. వీటిని సన్నగా చాప్ చేసి రెడీగా సెట్ చేసి పక్కన పెట్టుకోవాల్సింది. ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందాక మనం కోసి పెట్టుకున్నాం చూసారు గోంగూర ఆకులు, వాటిని మీడియం ఫ్లేమ్ మీద లైట్గా వేగి ఆ ఆకులన్నీ మెత్తగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం వీటితో పాటు గ్రీన్ చిల్లీస్, అదే అండి పచ్చిమిర్చీలు ఏవైతే తీసుకున్నాం పేస్ట్ లాగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్ మీద సన్నగా ఫ్రై చేసి పెట్టండి. ఇదిగో చూసారా, ఇలాగా మొత్తం ఒక దగ్గరికి వచ్చేసి అంతా ఒక పేస్ట్ లాగా అయిపోద్ది. మీకు వేడివేడిగా ఉన్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి కాసేపు సైడ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయింది కదా, దీనికి కరివేపాకు, పచ్చిమిర్చీలు, కొంచెం జీలకర్ర, చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి బాగా కలపండి. లైట్గా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే ముక్కలు తొందరగా వేగవు. లైట్గా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి అన్నిటిని బాగా కలిపి మిక్స్ చేసి పెట్టండి ఒక 2 మినిట్స్కి. 2 మినిట్స్ తర్వాత 3 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసి పెట్టండి. 2 నిమిషాలు వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను తీసి యాడ్ చేసి మళ్ళీ వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపి ఒక 2 నిమిషాల వరకు ఆ గుజ్జు వచ్చేదాకా కొంచెం వేగనివ్వండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ గోంగూర మటన్ చేయడం, కానీ నేను చెప్పిన స్టైల్లో బ్యాచిలర్స్ అయితే కుమ్మ అవతలు పడేసి చూసారా గుజ్జు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ గుజ్జుకి ఏదైతే టమాటా పేస్ట్ ఉందో మనం ఇందా తీసుకున్న 1/2 kg మటన్ తీసి దాంట్లో వేసేసేయండి. మటన్ వేసిన తర్వాత ముక్కలన్నిటికీ ఈ పేస్ట్ పట్టేలాగా మొత్తం అన్నిటిని మంచిగా మిక్స్ చేసి పెట్టండి. ఈ కలిపిన మటన్కి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, దీనికి ఒక 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి. కాలేజ్ స్టూడెంట్స్కి, వర్కింగ్ మెన్స్కి, రూముల్లో ఉండేవాళ్ళు నేను చెప్పిన ఐటెంని కేవలం 20 మినిట్స్లో చేసి కడుపు నిండా తినొచ్చు ప్రశాంతంగా. ట్రై చేస్తారా? ట్రై చేసి చూడండి, మామూలుగా ఉండదు మరి మనతో. ఇప్పుడు దీనికి 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసి లిడ్ పెట్టేసి మినిమం 6 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకనివ్వండి మటన్ని. గుర్తుపెట్టుకోండి, ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టారా కింద ముక్క మాడిపోద్ది. ఏది ఎందుకు తింటున్నామో తెలుసుకోకపోతే ఎలాగా, అందుకే ఈ బెనిఫిట్స్ మీకోసం ఓ లుక్ వేసేయండి. ఇందాక మనం మిక్సీ జార్లో పెట్టిన గోంగూర లీవ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి ఉడుకుతున్న ఈ కర్రీలోకి యాడ్ చేసేసి మొత్తం అన్నిటిని బాగా ఒకసారి తిప్పండి. ఎంతలా తిప్పుతారంటే ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో ముక్కలకి పట్టేసేయాలి. ఈ కలిపిన పేస్ట్ అంతటి కూడా అదే మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఆయిల్ పైకి తేలాలి, గుర్తుపెట్టుకోండి. అంతే, అయిపోయింది. గోంగూర మటన్ రెడీ. దీన్ని మంచి బౌల్లో తీసుకొని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే ఉంటుంది అబ్బా స్వర్గమే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో ట్రై చేస్తారా? ట్రై చేసి చూడండి ఒకసారి, తప్పేం లేదు. వంటలు చేయడం అంటేనే కడుపు నింపుకోవడం. సేపు ఇంట్లో వాళ్ళే చేయాలా, మనం కూడా చేసి ఒకసారి ఇంట్లో వాళ్ళకి మన టేస్ట్ చూపించామనుకో పర్లేదులేరా, వంట చేసుకుని నేను బతుకుతా అన్న ధైర్యంగా ఉంటాం మనం. వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల వీడియోస్ రావడం లేట్ అయింది నాది, పర్లేదు. ఇక మీదట రెగ్యులర్గానే వస్తాయి రకరకాల ఐటెంలు, విచిత్రమైన ఐటెంలు మేము ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు నా తలకాయల వంటలు రెడీగానే ఉంటుంది. ఇక ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. టాటా.